ఊరేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఈ 34-66% మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. మొదట 1 సంవత్సరం కోసం చేసుకుంటున్నామన్నారు. 2వ సంవత్సరం పోయి మరొక సంవత్సరానికి పొడిగించారు. 3వ సంవత్సరం పోయి మరొకసారి పొడిగించారు. ఇక 2020లో పోయి చంద్రశేఖరరావు గారు అసలే ఓపిక లేని మనిషి, పెద్దల కేశవరావు గారికి బాగా తెలుసు. ఎవడొస్తే ఊకే మళ్ళీసారి ఇక మళ్ళీ వచ్చేదే లేదు. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్ గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మళ్ళీ వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా. ఇక 512 2299 దాకా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మళ్ళీ మమ్మల్ని విలువకరి, ఊకే నా డిస్టర్బ్ చేయకరి, ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణా నదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. దీనివల్ల ఈరోజు మీరందరూ గుర్తించాల్సింది, ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసిండ్రు అనుకుంటున్నారు? 2004 వేసిండ్రు. 21 సంవత్సరాలైంది ఈ రోజుకు లెక్కేస్తే. బ్రిజేష్ ఫస్ట్ బచావత్, రెండవది బ్రిజేష్ ట్రిబ్యునల్ని అపాయింట్ చేసింది కృష్ణా నది మీద నీటి పంపకాల కోసము 2004లో వేస్తే ఈరోజు 2026కు వచ్చినాం. 21 సంవత్సరాలైనా ఈ నీళ్ల మీద జడ్జిమెంట్ రాలే. ఇంకా ఎన్నేళ్ళకు వస్తుందో దానికి లెక్కలేదు. అట్లాంటిది ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు 512 ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, 299 తెలంగాణ వాడుకుంటుందని చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్కు అలసైంది, అవకాశం వచ్చింది. ఈ ప్రకారంగా వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ని ముందుకు పోనిస్తలేరు. డేట్ల మీద డేట్లు వేసుకుంటా సంవత్సరానికి 5-6 హియరింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతారు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా ఒక లడ్డు దొరికింది. మనమే సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం, 299 మాత్రం మేము వాడుకుంటామని మనం సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది? ఈరోజు బచావత్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? చంద్రశేఖరరావు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? ఈరోజు మేము ఏం చెప్పినాము? అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటుందో అంత ప్రపోర్షనట్ షేర్ తెలంగాణకి ఇవ్వాలి. దాని ప్రకారం మా తెలంగాణ పరివాహక ప్రాంతం 71%, ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం 29%. దీని ప్రకారము మాకు 555 టీఎంసీల నీళ్లు వస్తాయి, మీకు మిగిలిన నీళ్లు మాత్రమే వస్తాయి. కాబట్టి మాకు నికర జలాలలో 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు పరివాహక ప్రాంతాన్ని లెక్కగట్టి 71% మాకు ఇవ్వండి, 29% మీరు తీసుకోండి అని మొదటి వాదన వినిపించినాం. రెండోది, ఇదే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ 811 కాకుండా అదనంగా ఇంకా కొంత నీటి లభ్యత ఉన్నదని 1005 టీఎంసీలు టోటల్గా ఉంటుంది అని ఆర్డర్ ఇచ్చిండ్రు గతంలో. దాని మీద సుప్రీంకోర్టు స్టే చేసింది. ఒకవేళ 1005 టీఎంసీలు కృష్ణా నదిలో నీటి లభ్యత, ఎవరైనా ఏ విషయంలో అయినా ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు. తెలంగాణ నీళ్లు ఇతరులకు ఇచ్చే దాంట్లో ఎవడైనా ఒక సెకండ్ అని ఆలోచన చేస్తాడా? మీ రూమ్లో ఉన్న వాళ్ళు ఆలోచన చేయని పెద్దలందరూ ఉన్నారు కదా. ఎవరైనా తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవాడు తెలంగాణ రైతుల యొక్క హక్కులను తాకట్టు పెట్టడానికి కలలోనైనా నిద్రలోనైనా ఎవడన్నా ఆలోచన చేస్తాడా? ఆయన చేసిండు, అనుభవించిండు, ఇంటికి పోయిండు. ఇప్పుడు మన మీద ఆ దుమ్మెత్తిపోయాలి, అతికించాలనే ప్రయత్నం చేస్తుండు. అందుకే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నేను చాలా స్పష్టంగా కాటగారికలు చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే మహాభారతంలో ఉన్నట్టు ఎన్నో ఘట్టాలు ఉన్నాయి, ఒక్కొక్క ఘట్టం ఒక రకం. ఇది మల్టీ కాంప్లికేటెడ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, కృష్ణా ట్రిబ్యునల్ ఉంది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, పర్యావరణ అనుమతులు ఉన్నాయి, సిడబ్ల్యూ సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఉన్నాయి. ఇది ఎన్ని రకాలుగా చిక్కుముళ్ళు ఉన్నాయంటే చార్మినార్ దగ్గర ఆటో నడిపినట్టు ఉంది.
ఎవడు ఏ పక్క నుంచి ఏ సందులో నుంచి ఓడొస్తాడో, సైకిల్ మోటార్ వాడు వస్తాడో, కారు వాడు వస్తాడో, ఎవడు వస్తాడో తెలియదు, నడుచుకుంటాడు వాడు వస్తాడో, అరటి పండ్ల బండి వచ్చి అడ్డం పెడతాడో తెలియని పరిస్థితుల ఈ జల వివాదాలకు సంబంధించిన చర్చ ఉన్నది. ఈ చర్చను పూర్తి స్థాయిలో సభలో ఎండగడతాము. ఇందులో వచ్చిన వాళ్ళకు కూడా క్లియర్గా గోదావరి నది, కృష్ణా నది రెండు నదుల మధ్యలో ఉన్నదే తెలంగాణ. ఈ తెలంగాణ హక్కుల కోసం మన ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో హక్కులను సాధించుకోలేకపోతున్నాము, హక్కులకు అన్యాయం జరుగుతుందని, నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసిన పేపర్ మీద కేసీఆర్, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి సంతకం పెట్టేస్తే ఆ కిరణ్ కుమార్ రెడ్డి కంటే వీళ్ళు ఎక్కువ దుర్మార్గులు కదా. కాలు వచ్చి చెప్పిండు కదా, పక్కోటి చేస్తాం అని పొలిమేరలు అవతల తడతాం, వీడియో అయితే ఇక్కడ పాత్ర ఇస్తాం అనేది చెప్పిండు కదా. సో అది సరిగ్గా వీళ్ళిద్దరికి వర్తిస్తుంది. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి, బిర్యానీ పెట్టి, విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. అందరి కళ్ళ ముందల AK-47 పెట్టి చాలా మందిని కాల్ చేసిన కసబ్ కూడా మనం ప్రజాస్వామికబద్ధంగా విచారణ చేసి అతనికి న్యాయవాదులను పెట్టుకునే అవకాశం ఇచ్చి అతని తరఫున కూడా వాదనలు విన్న తర్వాతనే జడ్జిమెంట్ రాయాల్సి వచ్చింది. ఇక కసబ్కే అన్ని వసతులు ఉంటాయి, కేసీఆర్కి ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా. అందులో సంపాదించిన సొమ్ముంది, ఎవరినైనా తెచ్చుకోగలుగుతారు న్యాయవాదులను. అందుకే ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా, మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా తరఫున ఉన్నట్టున్నారు, నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేమేమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా, మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి, మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి.